మరి విద్యార్థి దశ నుండే నేను పాటలు పాడుతూ ఆల్ ఇండియా రేడియోలో మరి దూరదర్శన్లో కూడా చాలా జానపద గేయాలు పాడటం జరిగింది. అప్పుడు మన రసమయ్య బాలకృష్ణ కూడా బోనాల ప్రకాశ్ అని చాలామంది మా యొక్క అంటే జానపద కళాకారుల టీం ఉండేది. ప్రస్తుతం నేను జగద్గిరిలో ఒక పాఠశాలను నడిపిస్తూ అక్కడ జేఏసీ చైర్మన్గా మరియు అన్ని పాఠశాలలను ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలను కూడా కలిపి ఒక జేఏసీగా నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో నేను ఒక భాగస్వామిగా మరి నిలుస్తూ నా పాఠశాలలో 2000 మంది స్టూడెంట్స్ ఉంటే 175 మంది విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ నా స్వయంగా నేను వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ 175 మెంబర్స్ని అందిస్తున్నాను. మరి ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ అందులో మన సుద్దాల అశోక్ తేజ గారు అక్కడికి విచ్చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన అందశ్రీ అన్న కూడా మరి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారు మరి బాలకృష్ణ గారు తర్వాత అమ్మడి వెంకన్న గారు మీ అందరికీ కూడా నా నమస్సుమాంజలు. ఎందుకంటే నేను చిన్నప్పుడు జానపద గేయాలు పాడుతూ విద్యార్థి ఉద్యమాలలో నేను ప్రజానాట్య మండలిలో పనిచేశాను హై స్కూల్లో. అప్పుడు నాకు నిజంగా ఉత్తేజపరిచినటువంటి పాట అంటే అనేటటువంటి ఈ పాట ద్వారా నేను విద్యార్థి దశలోనే ఉద్యమానికి నేను అంటే ఉద్యమం వైపు రావడం జరిగింది. అక్కడ ఉద్యమం వైపు వచ్చి విద్యార్థి దశలోనే ఉద్యమాలు చేస్తూ మరి ఏఐఎస్ఎఫ్లో చేస్తూ మోత్కూరులో నా పుట్టిన జిల్లా వరంగల్ జిల్లా అయినా నేను నల్లగొండ జిల్లాలో చదివి మరి అక్కడే ఉద్యమాలు చేస్తూ మరి జానపద గేయాలు పాడేవాడిని. ముందుగా జానపద గేయాలు అంటే అక్కడ పొలాలలో నాట్లు వేసేవాళ్ళు తన యొక్క శ్రమను మర్చిపోవడం కోసము ఈ యొక్క పాటను పాడేవాళ్ళు. మరి అదేవిధంగా నేను చిన్నప్పుడు మోటార్లు ఉండేది, మోటార్ బావులు మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ నేను మాత్రము మా ఊర్లో వ్యవసాయం ఉండేది, మోటార్ బావులు చూశాను. ఆ మోటార్ తోలుతూ చాలా మంది పాటలు పాడుతుండేవారు. ఎందుకంటే ఆ మోటార్ తోలుతున్నటువంటి అలసట మర్చిపోయే పనిని పెంచుకోవడం కోసము ఇంకా ఎక్కువసేపు పనిలో నిమగ్నం అవ్వడం కోసం ఈ యొక్క పాటను పాడుతూ మరి ఆ విధంగా పని చేసేవాళ్ళు. అదేవిధంగా మరి చాకిరేవుకి వెళ్ళినట్లయితే సాకలోళ్ళు అంటే వేరే విధంగా అనుకోవద్దు, బట్టలు ఉతికేటప్పుడు వాళ్ళు ఎంతో మంది బట్టలు అక్కడ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల బట్టలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఆ యొక్క బట్టలను తెచ్చి పెద్ద మూట ఉన్నప్పుడు ఆ బట్టలన్నీ ఉతికే వరకు అలసట రాకుండా ఉండడం కోసము ఆ శ్రమను మర్చిపోవడం కోసము సాకిరేవు వద్ద కూడా ఆ యొక్క పాటలు పాడేవాళ్ళు. మరి అదేవిధంగా పాట అనేది కలుపులు నాట్లు వేసేటప్పుడు కూడా ఈ యొక్క పాట పాడుతూ తన యొక్క పనిని మర్చేవాళ్ళు. అంటే పాట యొక్క ప్రాముఖ్యత ఎలా ఉందంటే మనిషి నిజంగా ఇప్పుడు శరీరానికి మన యొక్క ప్రాణం ఎంతైతే అవసరమో ఉద్యమానికి పాట అదేనని చెప్పేసి నా దృష్టిలో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాట లేకుండా ఉద్యమమే లేదు. మరి మనిషి యొక్క శరీరం ప్రాణం లేకుంటే మనిషి యొక్క శరీరానికి విలువ ఉండదు. తెల్లారితో తీసుకుపోయి ఎంత మంచి ఎన్ని కోట్లు సంపాదించినా ముక్కు మూసుకొని తెల్లారితో తీసుకుపోయి అక్కడ పెట్టాల్సిందే మనిషిని కూడా. మరి అదేవిధంగా ఈనాడు పాట అనేది తెలంగాణ ఉద్యమానికి ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆనాడు మేము జానపద కళాకారులను పాడుతూ నాటేసినప్పుడు గుంటెనక గంటల పొలమే నా గజ్జల మోనారి కుంటగల వస్తవు పిల్లో నా గజ్జల మోనారి కూలంత రేటంతయ్యో నా చిలపర చిన్నోడా అందరికీ ఆటన పిల్ల నా గజ్జల మోనారి నీకు నిండ రూపాయి పిల్లో నా గజ్జల మోనారి అని ఈ విధంగా అప్పుడు పాటలు స్టార్ట్ అయ్యి మేము పాడుకునే వాళ్ళం. మరి అదేవిధంగా అందస్ గారు రాసినటువంటి పాట కూడా అంటే పనికి పోవాలి మరి మేల్కొల్పుతున్నటువంటి ఆ యొక్క పాట పనికి వెళ్ళాలి తొందరగా అనేది. కోడి కూసనే లచ్చి కోడి కూసని అక్క కుక్కరుకు అంటులేసి కోడి కూసని ఆహ కుక్కరుకు అంటులేసి కోడి కూసని ఓ కుక్కరుకు అంటులేసి కోడి కూసనే సుక్క బొత్తు కాడలేసి మక్క సేను కోసనుంది
సుక్కబొత్తు కాడలేసి మక్క సేను కోసేదుంది పొరిలే బొత్తులోను మొత్తుకొని సత్తడేమో కోడి కూసనే లచ్చి కోడి కూసని అక్క కొక్కరుకు అంటులేసి కోడి కూసనే ఆహ కొక్కరుకు అంటులేసి కోడి కూసనే. అంటే పనికి వెళ్ళడానికి కూడా తన యొక్క భార్యను లేపి మరి తొందరగా సర్ది కట్టమని, తర్వాత తన పొలం పనులకి వెళ్ళాలని అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి యొక్క పాట. ఆనాడు రజాకారుల తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పల్లెటూరి పిల్లగాడ పసగాసేమో నగాడ పాడు మరచి ఎన్నాలయ్యిందో పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎండాలయ్యిందో. ఈ పాట మీ అందరికీ తెలుసు, ఎందుకంటే సుబ్బాల హనుమంత్ గారు రాసినటువంటి ఈ యొక్క పాట. వారి యొక్క తనయుడు మన సుబ్బాల అశోక్ తేజ గారు. ఆ పాట అప్పుడు 60 సంవత్సరాల క్రితమే ప్రజల్ని ఉత్తేజపరిచి మేలుకొల్పి ఒక ఉద్యమం వరకు నడిపించినటువంటి పాట. అదేవిధంగా బండి యాదగిరి బండినిక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే ఉన్నావు కొడుకో నైజాము సర్కరోడా ఏ బండ్లే ఉన్నావు కొడుకో నైజాము సర్కరోడా అని ఈ విధంగా ఒకే ఒక పాటతోనే అసలు ఎన్ని వేల మందిని లక్షల మందిని మేల్కొల్పినటువంటి యొక్క పాట. ఇది మనందరికీ తెలుసు. ఈనాడు కూడా ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి పాట నేను కోరుతా ఉన్నాను. కానీ పాటని ఏ విధంగా వాడుతున్నామంటే కరివేపాకులాగా ఈనాడు పాటను వాడుకుంటున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎందుకంటే కరివేపాకు మనం కూరలు వండేటప్పుడు పూజ చేసేటప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది ఈ యొక్క కరివేపాకు. తర్వాత తినేటప్పుడు ఇందులో ఎంతమంది తింటున్నారో నాకైతే తెలియదు, కానీ నేను పక్కా తింటాను. ఎందుకంటే మొదట వేసింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా తినాలి అనేది సైంటిఫిక్ గా అది చాలా ఉపయోగపడుతుంది శరీరానికి అనేది నాకు తెలిసినటువంటి సత్యం. కానీ చాలా మంది దాన్ని తినేటప్పుడు మాత్రం కలిపి పక్కన పెడతారు. అవునా కదా? మనందరికీ తెలిసినటువంటి విషయం. అంటే కళాకారులు కూడా ప్రతి ఒక్కరిని ఈనాడు నాయకులు నిజంగా మీరు గమనిస్తున్నట్లయితే ముందు మాత్రం మీటింగ్ అయ్యే వరకు జనాన్ని సమీకరించడానికి, జనాన్ని నిలబెట్టడానికి అన్నిటికీ ఒక పాట ఉపయోగపడుతుంది. లాస్ట్కు జలమండలి వచ్చిన తర్వాత అది వాక్యానికి ఉపయోగపడి మాటలకు మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే పాటను అక్కడ పక్కకు తప్పిస్తున్నారు. మరి కాబట్టి దయచేసి పాటను పాటగా గుర్తించాలి. పాట మనిషికి ప్రాణం ఎంతైతే అవసరమో పాట ఉద్యమానికి అదే అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తించాలని నా యొక్క మనవి. అదేవిధంగా కళాకారులను కూడా ఎన్నికల్లో చాలా మందిని ఈ యొక్క కళాకారులకు కూడా కొంత పర్సంటేజ్ కేటాయించి ఒక 2-3 సీట్లు కానీ వాళ్ళకు ఇస్తే తప్పనిసరిగా నా యొక్క కోరిక కూడా ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మరి ఈనాడు రీసెంట్ గా జరిగినటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారిని కూడా మేము చాలా అతి పెద్ద స్థాయిలో చూడాలని అనుకున్నాం. అన్నగారిని అసలు కలవాలంటే కూడా మాకు అప్పుడు ఎంతో నిజాం కాలేజీలో ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు అసలు అన్నం చూడడానికి ఎన్ని లక్షల మంది వచ్చారు. నిజాం కాలేజీ గ్రౌండ్ సరిపోలేదు వాస్తవంగా. కారణం ఏంటి? ఒకే ఒక్కటి పాట, అతను పాడేటటువంటి పాట. ఆ యొక్క పాటను వినాలని ప్రపంచ దేశాలన్నీ కూడా అన్ని టీవీలు ఓపెన్ చేసుకున్నాయి ఆ రోజు. కానీ ఈరోజు మన తెలంగాణ పాటలు ఎన్ని వచ్చినా సరే అన్ని అమ్ముడు పోయి ఒకే 1-2 ఛానళ్ళు మాత్రమే చూస్తున్నాం. అది కూడా మనం చూడలేకుండా ఆ సౌండ్ కరెక్ట్ గా రాదు, క్లియర్ గా రాదు, మనకు ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు కల్పిస్తున్నారు. మరి అదేవిధంగా 30 తారీఖు సెప్టెంబర్లో జరిగినటువంటి తెలంగాణ మార్చిలో కూడా మనందరం అంటే చూసినటువంటి ఏంటంటే ఆ యొక్క పాట రసమయి బాలకృష్ణ ఆ పాటలు పాడుతూ రాత్రిళ్ళు కూడా ట్యాంకు బండి మీద లక్షల మందిని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆనాడు పాటలు వింటూ 12:30 వరకు అక్కడ ట్యాంకు బండి మీద టీయర్ గ్యాస్ వదిలిన ప్రాణాలను లెక్క చేయకుండా కూడా ప్రతి ఒక్కరు అంత వర్షం వచ్చినా కూర్చున్నారు. ఈనాడు ప్రతి ఒక్కరు మనకు ఏమొస్తుంది, ఎక్కడ కూర్చుంటే ఎవరైనా పార్టీలు నేను అన్నప్పుడు ఏ పార్టీ మీటింగ్ అయినా లారీ ఎత్తే 500 దిగితే 500గా ఈనాడు మారినటువంటి సాంప్రదాయ సంస్కృతి.
తెలంగాణ ఉద్యమంలో పాట యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి నేను ఆ సీట్లు కూడా మన కళాకారులకు కొంతమందికి 4-5 ఇస్తే వీళ్ళందరూ ఆ యొక్క అసెంబ్లీలో కానివ్వండి, అక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో కానివ్వండి కొట్లాడితే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆకాంక్ష. తప్పనిసరిగా గుర్తించాలి కళాకారులను. మరి అదేవిధంగా పాటను సృష్టించినటువంటి సృష్టికర్త మన గద్దరన్న గారు కూడా మంచి స్థానంలో మన తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు ఇప్పటికి కూడా. మరి అదేవిధంగా నేనేమనుకుంటున్నానంటే పాటలను రసమే అన్న ఒకసారి మా యొక్క నియోజకవర్గం వచ్చి ఒక్క మీటింగ్లో, నిజంగా చెప్తున్నాను బాలకృష్ణ, ఒక మీటింగ్లో తను మాట్లాడితే ఒక ఎమ్మెల్యే గారు వస్తే స్టేజ్ ఎక్కించినటువంటి పొజిషన్, అందరు దిగాలని కుర్చీలు లేపారు. అంటే పాటకు అంత శక్తి ఉంది, అంత పవర్ ఉంది. 100 మంది మాట్లాడిన ఒక్కరు పాట పాడితే అంతే మనిషి యొక్క స్ఫూర్తిని కలిగిస్తుందని నేను పాటను నమ్ముతున్నాను. అంటే ఎంతమంది ఒకే ఒక వ్యక్తి తెల్లవారులు సైతం పాటలు పాడుతూ ప్రతి జనాన్ని, లక్షల మందిని కూడా నిలబెట్టగలడు. కానీ 100 మంది మాట్లాడే వాళ్ళు కూడా ఆ యొక్క ఎక్కువ మందిని ప్రజలను నిలబెట్టలేరు అని చెప్పేసి నేను నమ్ముతున్నటువంటి సత్యం.